అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఒక్కొక్క రోజు సడన్గా మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఎవరు ఏమనకుండానే మనం కొంచెం డిప్రెస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి హార్మోన్స్. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సెరటోనిన్ ఆల్ ఈజ్ వెల్ అని, అంటే మీ శరీరం మొత్తం బాగా పనిచేయాలి అంటే, బాగా నిద్రపట్టాలి అంటే, డైజెషన్ అవ్వాలి అంటే, అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ఈ హార్మోన్ అవసరం అవుతుంది. ఎక్సర్సైజ్, సన్లైట్ ద్వారా ఇది మనకి అందుతుంది. సో దీనికి సంబంధించి నేనేం చేస్తున్నానో చెప్తాను. ఇవన్నీ పుస్తకాల్లో దొరుకుతాయి. ఉదయం 5:30కి లేస్తాను. 5కి లేవాలి, ఎందుకంటే నాకు ఇంకా నిద్ర వస్తుంది. నా సౌకర్యాన్ని నేను 5:30కి లేచి 6కి వెళ్తాను. ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ చేస్తాను. ఫ్రెండ్స్ కలుస్తారు, మాట్లాడతాను. సో మనకు అన్ని పార్కుల్లో కొంత ఎక్విప్మెంట్ ఉంది, జిమ్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అవి చేసుకున్న తర్వాత నాకు ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయో, ఎక్కువ మంది స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయో, ఎన్ని స్టెప్స్ వేసాను. మినిమం 5,000 స్టెప్స్ మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్లో మాట్లాడేస్తాము, అవి ఇవి మాట్లాడుకుంటాము. మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 7కి గ్రీన్ టీ. ఈరోజే చదివే గ్రీన్ టీ, ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి. గ్రీన్ టీ మంచిదని తెలుసు, కానీ ఎంత మంచిదో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. సో న్యూస్ పేపర్స్ నుంచి చదువుకుంటాము. నెక్స్ట్ సన్రైజ్ వచ్చే టైంకి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత లైట్ ఎక్సర్సైజెస్ చేసి, సో స్నానం చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి నా వర్క్కి వెళ్ళిపోతాను. నేను రిటైర్ అయిన తర్వాత నా టైం షెడ్యూల్ చేసుకుంటాను. వెళ్ళి ఒక స్కూల్లో ఫ్రీగా క్లాసులు చెప్తాను. డబ్బులకి చెప్పమని అడిగారు. ఒక పెద్ద స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి, ఈ ఆఫీస్ వాళ్ళు చెప్పారు మంచి ఇంగ్లీష్ టీచర్ కావాలి అంటే నా పేరు చెప్తే వాళ్ళు పిలిచారు. వాళ్ళు ఇక్కడే ఆఫర్ చేయడానికి సిద్ధపడ్డారు, కానీ ఐ డోంట్ వాంట్ టు సెల్ మై సెల్ఫ్ అగైన్. ఒకసారి ఆల్రెడీ అయిపోయింది. ఒక 40 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ సొసైటీకి మనం ఏదైనా చేయాలి అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అంటున్నటువంటి స్కూల్కి వెళ్ళి అక్కడ లెసన్ చెప్తాను. క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంటికి వస్తాం, మళ్ళీ చదువుకుంటాం. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తాను. ఇంట్లో ఒక 2000 feet వస్తుంది. చక్కగా చదువుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ ఆడుకుంటాం. మళ్ళీ చదువుకోవడం, రాసుకోవడం. ఈవినింగ్ 6:30కి డిన్నర్ చేస్తాను. మేడం డిన్నర్ ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోకపోవడానికి కాదు. 6:30 బిఫోర్ 7 కంప్లీట్ చేసి మళ్ళీ వాకింగ్, టెరస్ లైట్ వాకింగ్. అంటే చాలా ఈజీగా 10,000 అనేది స్టెప్స్ అనేది నాకు చాలా చిన్న టార్గెట్. 11,000-12,000 స్టెప్స్ వరకు వస్తాయి. సో నౌ యూ కెన్ థింక్ దట్ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ హ్యాపీ. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ మై బాడీ. సో అందరికీ ఇది సాధ్యం అవుతుందా? ఇది సాధ్యం కానప్పుడు ఏం చేయాలి అనేది మన షెడ్యూల్ బట్టి, మనకి ఉన్నటువంటి వృత్తిని బట్టి మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీహౌ మన హ్యాపీనెస్ కారణమైనటువంటి హార్మోన్స్ గురించి మనకు తెలిసింది కాబట్టి, ఎంత ఎక్కువగా ఫుడ్ ద్వారా కూడా ఈ హార్మోన్స్ మనం డెవలప్ చేసుకోగలుగుతాం. మనం తీసుకునే సరైనటువంటి ఫుడ్ మీద కనుక మనం దృష్టి పెడితే కనుక మన హ్యాపీనెస్కి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో మానసిక ఆనందానికి శారీరక ఆరోగ్యం అనేది అత్యవసరం. వాటికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇది ఒక పార్ట్. సో నౌ వీ
can understand that what chemicals make us happy. సో వాటిని ఎలా అక్వైర్ చేయాలి అనేది మనం 1 by 1 విత్ ఎగ్జాంపుల్స్. మొట్టమొదటి చెప్పాను మీకు ఎక్సర్సైజ్ ప్రతి మనిషికి అవసరమే. చిన్నపిల్లలకి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. కొంతమంది పేరెంట్స్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఒబేస్గా ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ స్కూల్ ఎన్వైరన్మెంట్, దేర్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కారణంగా వాళ్ళని వాకింగ్ చేయకూడదు. అక్కడే ఉన్నటువంటి జారుడు బలం లేకపోతే మరొకటం పాపం వాళ్ళు ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. కాదు వాకింగ్ చేయాలి. ఇలా బలవంతంగా పిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళ అవర్షన్ వచ్చి నేను పార్క్కే రాను అంటారు. కాబట్టి పిల్లలకి నా దృష్టిలో ఎక్సర్సైజ్ కాదు మనం చేయాల్సింది, పిల్లల్ని యాక్టివిటీలో పెట్టాలి. ఆడుకోమంటే సరిపోదు. ఒక చిన్న రబ్బర్ బంతి ఇచ్చి ఆడుకోమంటే అది ఇసురుతాడు, అది గెంతులు వేసుకుంటే వీడు పరిగెత్తాడు, మీరు ఆపలేదు. సో అది ఆ రకమైన ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ఒక బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ డెవలప్ అవుతాయి ఆడవాళ్ళు. ఒక వయసు దాటిన తర్వాత మనం ఎక్సర్సైజ్ ఏముండాలి, ఏజ్ వైజ్ అనేది మనకు ఎక్కడైనా దొరికితే ఏ ఏజ్ వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ ద్వారా మనం డిఫరెంట్ హార్మోన్స్ వీ కెన్ అక్వైర్. సన్లైట్ చెప్పాను, సెరోటోనిన్కి సన్లైట్ చాలా అవసరం. మనకి అంటే మనం ట్రాపికల్ జోన్లో ఉన్నాం కాబట్టి 8 తర్వాత మంచి ఎండ వస్తుంది. అదే మీరు బియాండ్ ట్రాపిక్స్ అంటే యూఎస్ఏలో కానీ అంటే ఆస్ట్రేలియాలో కానీ ఉంటే కనుక మీకు మనకు లభించినంత సన్లైట్ దొరకదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు 11-12 మధ్యన ఉండాలని రాస్తారు. ఆ రాసేవన్నీ అమెరికన్ జర్నల్స్లో వచ్చేవి కాబట్టి యూఎస్ఏ స్టాండర్డ్స్ని బట్టి నార్త్ అమెరికన్ స్టాండర్డ్స్ని బట్టి రాస్తారు. కానీ మనకైతే 8 నుంచి 9 వరకు అవకాశం వాళ్ళు యూ కెన్ ఎంజాయ్ ఏ లాట్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ వల్ల డి విటమిన్ కూడా మన బాడీలోకి వస్తుంది. తెలుసు కదా మీకు, డి విటమిన్ అనేది కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడానికి డి విటమిన్ అవసరం. అలాగే ఇన్సులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డి విటమిన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డి విటమిన్ అవసరం అవుతుంది. సో అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా చౌకైంది, సోషల్ కనెక్షన్స్. కరోనా టైంలో మనమంతా ఎక్స్పీరియన్స్ చేశాం, ఎవరు ఒకరితో ఒకరు కలవని పరిస్థితి. ఆ సందర్భంలో నేను సోషల్ మీడియాలో ఒక సందేశం చూశాను. ఆ సందేశం ఏముందంటే, ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక డాక్టర్ చూడడానికి వెళ్ళి ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు నేను చనిపోతానని. ఆయన నిర్ణయానికి వచ్చేసాడు. సరే డాక్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు చనిపోతాననుకుంటే అనుకోవాలి, వచ్చి నువ్వు చనిపోయే ముందు నీ చిన్ననాటి స్నేహితులు ఉంటారు, ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో చదువుకున్న వాళ్ళందరితో ఒకసారి కనెక్ట్ ఫోన్ చేసి మాట్లాడు. ఆ వ్యధంలో మారే ఇది అక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి పదాలు వాడకూడదు అని మన స్నేహితులు మనం అలా పిలుచుకుంటేనే ఆ వ్యధంలో మారే వాళ్ళు నేను చచ్చినా చావలేమన్నాడు. సో అది చదివాక నేను 4-5 గ్రూపులు, నా హై స్కూల్ ఎక్కువ హై స్కూల్స్లో చదివాను. అన్ని హై స్కూల్స్ నుంచి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి గ్రూప్ పెట్టి ఆన్లైన్ మీటింగ్స్ పెట్టి ఒకరినొకరు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా ఆ గదవలో ఎవరున్నారు చాలా లేదు. నా కరోనా రాకపోవడానికి కారణం వాళ్ళే అయిపోవచ్చు. సోకలేదు, దగ్గరికి కూడా నిజంతో కనెక్ట్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందితో వీలైతే అంత ఎక్కువ మందితో మనం కనెక్ట్ అవ్వాలి. అంతకంటే ముందు ఇంట్లో కనెక్ట్ అవ్వాలి, భార్యతో కనెక్ట్ అవ్వాలి, భర్తతో కనెక్ట్ అవ్వాలి, పిల్లలతో కనెక్ట్ అవ్వాలి. సాధారణంగా మనం ఏం చూస్తామంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లిదండ్రులు
ఏం మాట్లాడతారో మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో వాళ్ళు స్నాక్స్ ఏవో తీసుకున్నాక లేకపోతే డిన్నర్ చేశాక వాళ్ళ హోంవర్క్ గురించి, వాళ్ళ ర్యాంక్స్ గురించి, వాళ్ళ మార్కుల గురించి తప్ప పేరెంట్స్ ఎక్కువ ఇంకేం మాట్లాడలేదు. ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్కూల్లో టీచర్లు ఇంగ్లీష్లోనే ఇస్తారు. టీచర్లు ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళని కమాండ్ చేసేలాగే ఉంటాయి తప్ప ఎక్కడ వాళ్ళ హార్ట్ని టచ్ చేసేలా ఉంటాం. సో ఎప్పుడు వాళ్ళ హార్ట్ని టచ్ చేసి వాళ్ళ తల్లి భాషలో మాట్లాడడం, స్కూల్లో అవకాశం లేదు, మనం చాలా డబ్బులు పెట్టాం కాబట్టి మనకి ఇంగ్లీష్ రావాలి కాబట్టి మనం తెలుగులో టీచర్లు మాట్లాడడం, పిల్లలు మాట్లాడడం. మన ఇంటి దగ్గర కూడా ఏమంటానికి వచ్చింది, ఇంటి దగ్గర తల్లి పిల్లలతో తెలుగులో మాట్లాడలేదు, తండ్రి పిల్లలతో తెలుగులో మాట్లాడు, మాతృభాషలో మాట్లాడాలి. సో ఎప్పుడైతే నువ్వు ఫారిన్ భాషకి వెళ్ళావో నీ నీ లాంగ్వేజ్ లిమిట్ అవుతుంది. అసలు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అని మనం లెక్కేసుకున్నప్పుడు కొన్ని భాషలు మనం లెక్కలోకి తీసుకోం. అవేంటంటే ప్రతి తల్లికి బిడ్డకి మధ్యన ఒక భాష. ఈ ప్రపంచంలో ఎంత